తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజుల వసూలు, రియంబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఇది వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటుంది. రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీనిపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ జీవోపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా నిర్వహణ ఖర్చులు కాలేజీలు ఎలా భరిస్తాయని ప్రశ్నించింది. అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు ఎలా చెల్లిస్తారని నిలదీసింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారో, ఇప్పటి వరకు ఎన్ని విడుదల చేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పెండింగ్ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో తెలపాలని ఆదేశించింది. కోట్ల రూపాయల బకాయిల వల్ల విద్యా సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆగస్టు 15 లోపు బకాయిలు అన్నీ క్లియర్ అవుతాయని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. బకాయిలు క్లియర్ అయితే ఆ రోజే తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి. మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వానికి కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా 2, 3, 4 ఇయర్ స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని వారి తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో జీవోలోని వివాదాస్పద నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. మొత్తం మీద హైకోర్టు మధ్యంతర స్టేతో రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అటు ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.